నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ముందుగా బిగ్ వాయిస్ టీవీ వీక్షకులకి వ్యూవర్స్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ తమను చూసుంటారు, కర్మ ఎవరిని విడిచిపెట్టదు. ఖచ్చితం. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో నేను గమనించింది ఏంటంటే, కొంతమంది కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళు టార్గెట్ చేసి ఏదో విధంగా వార్తల్లో ఉండాలి. దానికోసం ఎవరైతే మనకి వస్తువుగా ఉపయోగపడతారని లేక టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా మన శివాజీ గారి కామెంట్స్ ఇదైపోవడం, పెద్ద సమస్య అయిపోవడం, పెద్ద ఇష్యూ అయిపోవడం అందరూ తెలుసు. దీని మీద ఎవరెవరో స్పందించారు. కానీ ఎక్కువ శాతం మంది మహిళా మణులు సైతం శివాజీ గారికి సపోర్ట్. ఎందుకంటే అది కరెక్ట్ కాబట్టి, పద్ధతిగా ఉండమని చెప్పడం అనేది తప్పు కాదు కదా. అయితే ఈ మహిళా మనులకు సపోర్ట్ ఇస్తున్నాం, ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, ఆడవాళ్ళ తరఫున మాట్లాడుతున్నటువంటి ఒక ఫెమినిస్టులు మేము అనేటువంటి సాకుతో కొంతమంది భారతదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే బహుశా వాళ్ళ కమ్యూనిటీ ప్రాబ్లము, వాళ్ళు ఏ కమ్యూనిటీ నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఎక్కువ హైందవ సంస్కృతికి ఆనవాలైన విషయాల మీదే ఎక్కువ స్పందిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏదో అయిపోతూ ఉంది. చూడండి, మీరు బాగా గమనించండి, మిగతా ఏ కమ్యూనిటీ గురించి కూడా ఇలా నోళ్ళు రావు. మిగతా ఏ కమ్యూనిటీ గురించి కూడా ఇలా నోళ్ళు రావు, స్పందించరు. ఒక హైందవ సంస్కృతి ఉచితలకే ఎక్కడ లేని పాపం వీళ్ళకి దయా జాలి చాలా వచ్చేస్తాయి. ఎక్కడ లేని బాధ్యత వచ్చేస్తుంది. ఉత్త పుణ్యానికి పురాణ స్త్రీలని తీసుకొచ్చి ఈ మధ్య నాన్వేష్ అయిన యూట్యూబరు ఎంత దుర్మార్గానికి వడికట్టాడంటే, ఆయన ఏ కమ్యూనిటీ పూర్తిగా అర్థమైపోతూ ఉంది. దానికోసంగా ఒక పుచ్చకాయ తీసుకొని, కీరకాయ దోశ తీసుకొని, ఎంత చండాలం. సరైన శాస్త్ర జరిగింది. ఒక్కసారిగా లక్షల్లో అన్ఫాలో అయిపోవడం, సబ్స్క్రైబ్ తగ్గిపోవడం. ఇది కర్మ కాదంటారా? సరే, కాదనుకుంటే ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన, అతని పట్ల అతని మాట పడే నిరసన కనిపిస్తూ ఉంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా దగ్గర అతని మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు పశ్చాత్తాపం చెంది నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అంటే పిర్రగిల్ల జోలపాడటమా? చెప్పుతో కొట్టి సారీ చెప్పడమా? ఏమనాలి విధానాన్ని? అంటే తనకు జరిగినంతకాలం నేను గొప్పవాడిని. ఇప్పుడు నాగబాబు గారు కానీ, ముఖ్యంగా ప్రకాష్ రాజు గారు ఎంత గొప్పవాడంటే, యాక్టర్గా గుడ్, నేను అంగీకరిస్తా. ఏ పాత్ర ఇచ్చినా పరకాయ ప్రవేశం చేస్తాడు. కానీ వ్యక్తిగతంగా ఎందుకు హైందవత్వం మీద అంత కక్ష కడతాడో నాకు అర్థం కాదు. సరే, ఓకే, నీకు లౌకికవాదం ఓకే, ప్రకాష్ రాజు గారు మీరు లౌకికవాదాన్ని సమర్థిస్తారు అనుకుంటాం. మరి మిగతా వాటి మీద ఎందుకు స్పందించరు? ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులు చంపేస్తున్నారు. ఎప్పుడైనా మాట్లాడారు ఆ విషయం గురించి? మీరు హిందువుల్ని చంపేస్తున్నారు, ఎప్పుడైనా స్పందించారు అలాంటి విషయాల గురించి? కాశ్మీర్లో హైందవ సమాజం గురించి తెలుసు, ఎన్ని ఇబ్బంది పడుతుందో. ఎప్పుడైనా స్పందించారా? మరి ఏంది ఈ భారతీయ సిద్ధాంతాల విధంగా కానీ, ఈ వస్త్రధారణ గురించి కానీ ఏ విషయం వస్తే నేనున్నా ముందర చేస్తాడు ప్రకాష్ రాజు గారు. ఇప్పుడు చూడండి, అందుకే నాగబాబు గారు చెప్తున్నాను, మనం ఈరోజు మనకి నోరు ఉంది, అవకాశం ఉంది, మనం మాట్లాడేస్తున్నాం. ఒకరోజు వస్తుంది గురుగారు, ఒకరోజు వస్తుంది. మీరు ఇప్పటికే మీ కుటుంబంలో కొన్ని ఫేస్ చేశారు, మర్చిపోవకండి. ఇప్పుడు లేటెస్ట్గా అన్వేష్ చూస్తున్నారు కదా, ఇటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు.
అతను అరెస్ట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. పురాణ స్త్రీల మీద, గరిబాటి నరసింహారావు గారి మీద గొప్ప వ్యక్తి ఉత్తపుణ్య నోరు పారేసుకున్నాడు. నాకు ఉంది కదా, నాకు నోరు ఉంది కదా, నేను ఏడ ఉన్నాను కదా. ఏమి ఎక్కడ ఉన్నా రోజులా ఉండదు. ఈ రోజు ఉంటే రేపు ఉండదు. అన్ని రోజులు మనకి కాదు. ఈరోజు సబ్స్క్రైబర్స్ అందరూ ఎందుకు కోల్పోతున్నారు? ఆయన వచ్చేటువంటి యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులు చూసుకొని వెర్రవుతాయి. ఎక్కడ చేరి నేను ఎక్కడ వాగేస్తే ఏం కాదులేనే. మహాంటోళ్ళు మట్టిలో కలిసిపోయారు. భారతదేశంతో పెట్టుకొని, హైందవ సమాజంతో పెట్టుకొని మట్టిలో కలిసిపోయారు. నామరూపాలు లేకుండా పోయారు. గుర్తుపెట్టుకోండి. మీకు ఎంతవరకు అయితే అంతవరకే. భారతదేశం పట్ల, భారతదేశం యొక్క సిద్ధాంతాల పట్ల, భారతదేశం యొక్క నైతికత పట్ల మీకు అవగాహన లేదు. నేను చెప్పాలి, అవగాహన లేదు. ఇప్పుడు ఈ యొక్క విదేశీ సంస్కృతి, సినిమా సంస్కృతి బలవంతంగా రుద్దడం వల్ల కొన్ని మార్పు వచ్చాయేమో కానీ గతం చూసుకోండి. మీరు అనొచ్చు మీ కమ్యూనిటీ ఆధారం చేసుకొని అంటరాంతనం, అన్టచబిలిటీ. ప్రపంచంలో అంటరాంతనం లేని, అన్టచబిలిటీ లేని దేశం ఒకటి చూపించండి. మనిషి రంగును చూసి పక్కన పెట్టేస్తారండి. మనిషి రంగును చూసి పక్కన పెట్టేస్తారు. గాంధీ గారిని ఎందుకు దోహేస్తారు? నల్లగా ఉన్నాడని కాదు. గతంలో చెప్పాను, కేఎల్ రావు పెద్ద ఇంజనీర్, ఇంగ్లాండ్కి వెళ్తే ఇల్లు అద్దెకి ఇవ్వలేదు, నల్లగా ఉన్నాడని. భారతదేశం అంటే మూఢనమ్మకాలు, అంటరాంతనం అన్నీ గుర్తు చేస్తాయి. ఎక్కడ లేవనేవి వచ్చేస్తాయి మీకు అంతే. మూఢనమ్మకాలు లేని దేశం లేదు, అన్టచబిలిటీ లేని దేశం లేదు. టెక్నాలజీ పరంగా ఎంతో ముందు ఉండొచ్చు. మనం ఏమకేం లేదు. ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం మనది. ప్రపంచానికి టెక్నాలజీ పరిచయం చేసిన దేశం మనది. ఏమి ప్రపంచానికి దిక్సూచి లాంటి దేశం మనది. ఎవడో ఏదో చెప్పని చెప్పేసి, మీకేదో జరిగిపోయిందని చెప్పేసి అప్పటిప్పుడు పాత విషయాలను మన కడుపులో పెట్టుకొని నీకేదో జరిగిపోతుందని మాట్లాడకూడదు. కర్మ ఎవరిని వదిలిపెడుతూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్వేషణ అవుతూ ఉంది. క్రమక్రమంగా ప్రతి ఒక్కరికి అది తగులుతుంది. ఏమి ఉత్త పుణ్యానికి మనల్ని ఎవరు అనర్లే. మనం ఏదో లౌకిక సెక్యులరిజం ముసుగులో ఏదో వాగేస్తాం. మన జోలికి రారులే, మన వెనక చాలా ఉందిలే. చాలా తప్పండి. కౌరవులు కూడా చాలామంది ఉన్నారు, 100 మంది. పాండవులు 5 మంది. ఏమైంది? రాముడు వారి సేన ఎంత? లంక సేన ఎంత? ఏమైంది? మన వెనక ఏదో ఉంది, మన బలం ఉంది, కొన్ని చట్టాలు సహకరిస్తాయి అని నోరుందని వాగేయకూడదండి. మళ్ళీ చెప్తున్నాను. ప్రకాష్ రాజ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, ఇంకా ఇంకొక అతనున్నాడు రాంగోపాల్ వర్మ. అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది. కాబట్టి వీళ్ళంతా కూడా ఏమి అదే గీకి పుణ్యం చేసుకొని, అంటే ఏదో విధంగా నేను వార్తల్లో ఉండాలి, ఏదో విధంగా నేను కనిపించాలి. ఇప్పుడు అన్వేషలాగా నేను ఎక్కడ విదేశాలు ఉన్నాను, నన్ను ఖచ్చితంగా నా వీడియోలు అందరూ చూడాలి, నేను పాపులర్ అయిపోవాలి, ఏదో ఒకటి కలిపెడితే నన్ను చూస్తారు, నా వీడియోలు చూస్తారు అనేది ఇప్పుడు బెడిసి కొట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరూ హైందవ సిద్ధాంతం గురించి, భారతదేశం గురించి, ఇక సిద్ధాంతాల గురించి, పురాణ స్త్రీలు పురుషుల గురించి మాట్లాడే ముందు ఒక క్షణం ఆలోచించండి. డబ్బుల కోసమో, కీర్తి కోసమో, పబ్లిసిటీ కోసమో నోరుందగాని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నేను మరోసారి మిమ్మల్ని తెలియజేస్తున్నాను అనుకుంటున్నారు, హెచ్చరిస్తున్నాను అనుకుంటున్నారు, మీ ఇష్టం. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని వేటిని సమర్థించాలి, వేటిని సమర్థించకూడదు, వీటికి దూరంగా ఉండాలి. తెలుసుకొని మీకు తెలియని విషయాలు కాదు, అవి ఎటు పోయి ఎటు వస్తాయి. ఇప్పటికే చాలామందికి మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ అనుభవానికి వచ్చింది, అనుభవిస్తున్నారు కూడా. గుర్తుపెట్టుకోండి. మనకు జరిగిపోతుందని మాత్రం అనుకోబాకండి. ప్రతిరోజు మంది కాదు, ప్రతి క్షణం మనకు అనుకూలంగా ఉండదు. అర్థందా? కాబట్టి కలిసి టైం వచ్చిందంటే కష్టాలు తప్పవు. మన ఉనికి కూడా ప్రమాదం అవుద్ది, ఉన్న పేరు పోతుంది, పరిస్థితి పోతుంది, చెడ్డ పేరు వస్తుంది, వంశానికి ఇబ్బంది అవుద్ది. మీరు గొప్ప కుటుంబాలు వచ్చినట్టున్నారు. మీరంతా కూడా ఏమి డబ్బు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడేది కరెక్ట్ కాదు. భారతీయ సిద్ధాంతాలని
అవహేళన చేస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కాదంటే అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. గెట్ రెడీ టు ఫేస్ దట్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ.